అక్కడికి చేరుకున్నారు. ఆ అభిమానాన్ని కంట్రోల్ చేసిన తర్వాత జగన్ బయటికి రావాలని పోలీసులు బహుశా ఆరేసినట్టు తెలుస్తుంది. అందుకే జగన్ ల్యాండ్ అయినా కూడా అక్కడ వెయిట్ చేస్తున్నారు. అభిమానులు బయట మాత్రం పెద్ద ఎత్తున ఉర్రూ తొలగించే విధంగా, అంటే జగన్ చూసి మేము వెళ్తామని చెప్పి అక్కడికి పెద్ద ఎత్తున పల్నాడు నుంచి, గుంటూరు నుంచి, ఆ తర్వాత వివిధ ప్రాంతాల నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి వివిధ ప్రాంతాల నుంచి అభిమానులు ఇక్కడికి చేరుకున్నారు. రాత్రంతా ప్రయాణం చేసి వచ్చామనేటువంటి మాటలు ఇందాక ఆర్టీవీతో మాట్లాడుతున్న సమయంలో బహుశా వినే ఉంటారు. సో ఇది అక్కడ జగన్ అభిమానుల సంఖ్య బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర. సో బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర భారీ సంఖ్యలో సుమారుగా 100కు పైగా పోలీసు అక్కడికి చేరుకున్నారు, పోలీసులు ఉన్నారు. సో పదుల సంఖ్యలో పోలీసు వాహనాలు కూడా ఉన్నాయి. ఆయనని నాంపల్లి కోర్టు వరకు తీసుకెళ్లేందుకు ఆయన అభిమానులు, ఆయన సంబంధించిన మాజీ మంత్రులు వాళ్ళు కూడా భారీ సంఖ్యలో ఒక వాహనాశ్రయాన్ని ఏర్పాటు చేశారు. కానీ కేవలం 2 అడ్వకేట్స్తో మాత్రమే జగన్ లోపలికి వెళ్ళవలసి ఉంటుంది. గేట్స్ని కూడా నాంపల్లి కోర్టు గేట్స్ కూడా క్లోజ్ చేసినట్టు తెలుస్తోంది. మరి కాసేపట్లోనే నాంపల్లి కోర్టు దగ్గర సినారియో ఏంటి? రైట్, మా మధు అందుబాటులోకి వచ్చారు, ప్రతినిధి. ఎస్ మధు, నాంపల్లి కోర్టు దగ్గర సిచ్యువేషన్ ఏంటి? నాంపల్లి కోర్టు దగ్గర కూడా గేట్స్ క్లోజ్ చేశారని తెలుస్తోంది. బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గరే ఈ సిచ్యువేషన్ ఉంటే ఆయన విచారణ ఎదుర్కోబోతున్నటువంటి నాంపల్లి కోర్టు దగ్గర సినారీ ఎలా ఉంది? సో అక్కడ ఇదే స్థాయి అభిమానులు చేరుకున్నారా? ఎగ్జాక్ట్లీ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా నాంపల్లి క్రిమినల్ కోర్టు, సిబిఐ కోర్టుకి హాజరు కానున్నారు జగన్. దాదాపు 6 సంవత్సరాల తర్వాత సీఎం ఉన్నందుకు ఆయనకు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇచ్చారు. ఇప్పుడు డైరెక్ట్గా ఖచ్చితంగా వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందే అనేటువంటిది సిబిఐ వాదనలు వినిపించిన తర్వాత డైరెక్ట్ హాజరు కానికి వస్తున్నారు. ఇప్పటికీ 749 కోట్లకు సంబంధించినటువంటి ఆస్తులను జప్తు చేశారు 2 ఈడీ సిబిఐ దర్యాప్తుకు సంబంధించినటువంటి విషయంలో. కాబట్టి వ్యక్తిగతంగా హాజరవుతా ఉన్నారు. దీంట్లో స్థిరాస్తులున్నాయి, చిరాస్తులున్నాయి, తర్వాత కొన్ని ఫిక్స్డ్ డిపాజిట్స్, కొన్ని షేర్లు, ఇవన్నీ ఉన్నటువంటి విషయం తెలిసిందే. చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు. జగన్మోహన్ రెడ్డి క్విడ్ ప్రోకో, మనీ లాండరింగ్, తర్వాత అక్రమ ఆస్తులను జమ చేసుకున్నారు అనేటువంటిది పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినటువంటి విషయం తెలిసిందే. దాదాపు 12 సంవత్సరాల నుంచి ఈ కేసు కొనసాగుతూనే ఉంది. జగన్మోహన్ రెడ్డి ఇదే కేసులో జైల్లోకి వెళ్ళారు, జైల్లో ఉన్నారు. దాదాపు 1.5 ఇయర్ చెంచల్ కూడా జైల్లో ఆయన ఉన్నటువంటి సిచ్యువేషన్. తర్వాత పరిణామాలు మారాయి. రాజకీయమైనటువంటి కక్షల పూర్తిగా కేసులు పెట్టారనేటువంటి జగన్ ఆరోపణ చేశారు. సో అప్పటి నుంచి కోర్టుకు సంబంధించిన కేసులు నడుస్తూనే ఉన్నాయి. ఈడీ సిబిఐ కేసులు నడుస్తూ ఉన్నాయి. ప్రస్తుతం నాంపల్లి కోర్టు, సిబిఐ కోర్టు ముందున్నటువంటి సిచ్యువేషన్. భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. చాలా సంవత్సరాల తర్వాత, దాదాపు 6 ఇయర్స్ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వస్తున్నారు కాబట్టి పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా, డిస్టర్బెన్స్ లేకుండా, కోర్టు పరిసర ప్రాంతాల్లో ఎవరు ఇబ్బంది లేని పరిస్థితుల్లో ఉండడానికి పోలీసులు భారీగా భద్రత ఏర్పాట్లు చేశారు. నాంపల్లి సిబిఐ కోర్టు లోపలికి వెళ్ళేటువంటి ఎంట్రన్స్ సంబంధించినటువంటి ప్రాంతంలో ఇది విజువల్స్. పోలీసులు కూడా భారీ ఎత్తున. సో జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపట్లోనే హాజరు కానున్నారు. హాజరైన తర్వాత ఆయన అంటే రేపటి వరకు అవకాశం ఉంది. 21 లోపల ఖచ్చితంగా హాజరు కావాలనేటువంటి 1 డే బిఫోర్గానే హాజరవుతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. గతంలో ముఖ్యమంత్రి హోదాలో వ్యక్తిగత మినహాయింపు తీసుకున్నారు, తర్వాత ఇంకా కొంత అప్లై చేసుకున్నారు. కానీ సిబిఐ వాదనలు గట్టిగా ఉన్నాయి. సాక్షులను, తర్వాత ఈ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళని ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటిది ప్రస్తుతం వాదనలు వినిపించదు. ఖచ్చితంగా హాజరు కావాలని చెప్పింది. జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వస్తారు. 11:30 వరకు ఇక్కడే ఉంటారు. 11:30 తర్వాత ఇక్కడ నుంచి బయలుదేరి 12కి నేరుగా లోటస్ పాండ్ నివాసానికి వెళ్తారు. లోటస్ పాండ్ నివాసంలో కొద్దిసేపు ఉంటారు. అటు నుంచి మళ్ళీ బేగంపేట ఎయిర్పోర్ట్ వెళ్తారు. బేగంపేట నుంచి మళ్ళీ తాడేపల్లి, విజయవాడ తిరిగి వెళ్ళిపోనున్నట్టుగా తెలుస్తూ ఉంది. రైట్ మధు, బేగంపేట విమానాశ్రయం దగ్గరికి చాలా పెద్ద ఎత్తున అభిమానులు చేరుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు. రాత్రంతా ప్రయాణించి ఇక్కడికి వచ్చి మా అభిమాన నాయకుడిని చూడడానికి వచ్చామని చెప్పి అభిమానులు చెప్తూ ఉన్నారు. సో అక్కడ పోలీసులు కూడా చాలా భారీ ఎత్తున వచ్చారు. రోప్ పార్టీస్ ఏర్పాటు చేశారు. చాలా కంట్రోల్ చేయలేని సిచ్యువేషన్ నెలకొంది. సో ఇప్పుడు కోర్టు దగ్గర సిచ్యువేషన్ ఏంటి? కోర్టు లోపలికి ఎవరెవరు అనుమతించబోతున్నారు? కోర్టు దగ్గర కోర్టు గేట్లను కూడా క్లోజ్ చేసినట్టు తెలుస్తోంది. ఇస్ దట్ ట్రూ? ఎగ్జాక్ట్లీ, ఆల్రెడీ కోర్టు గేట్లు క్లోజ్ చేశారు. జడ్జిలను, అత్యవసరమైనటువంటి అడ్వకేట్లను మాత్రమే, వారి వాహనాలను మాత్రమే అనుమతిస్తూ ఉన్నారు. విజువల్స్లో చూస్తూ ఉన్నాం ఒక్కసారి మనం సంబంధించినటువంటి విజువల్స్లో. సో మొదటి నుంచి కూడా తీవ్రమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు జగన్మోహన్ రెడ్డి. ఈ వ్యక్తిగత క్విడ్ ప్రోకో, ఆయనకు సంబంధించినటువంటి కంపెనీల్లో కొద్దిమంది పెట్టుబడులు పెట్టడం, ఆ పెట్టుబడులు పెట్టినటువంటి వారికి ఏదో రకంగా భూముల రూపంలో, షేర్ల రూపంలో, రాజకీయ పరంగా ఏదో రకంగా లబ్ధి జరిగిందనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఆయన సిబిఐ కోర్టుకు హాజరవుతారు. ఇంకాస్త ఆంక్షలు ఉన్నాయి ప్రస్తుతం అయితే. ఇక్కడైతే వేరే వాహనాలను అలో చేయట్లేదు లోపలికి.
చూస్తా ఉన్నాం. ఇది కూడా అడ్వకేట్ వెహికల్ లోపలికి పంపించకుండా వేరే రూట్లో పంపిస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఉదయం నుంచి కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. మనం ఈ రోడ్డు కాస్త ఇరుకుగా ఉండడం, నాంపల్లికి సంబంధించినటువంటి కోర్టు ముందు ఇరుకుగా ఉండడంతో పోలీసులు ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ ఉన్నారు రోడ్ అంతా కూడా. సో ఈ రూట్లో నుంచి ఎంటర్ అవుతారు. లక్డికాపూల్ నుంచి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి ఈ రూట్లో ఎంటర్ అయ్యి డైరెక్ట్ లోపలికి వాహనాలు ఇప్పటికే ఆయన అడ్వకేట్లు రీచ్ అయ్యారు, కొద్దిమంది ఆయన సన్నిహితులు కొంతమంది ఆల్రెడీ రీచ్ అయ్యారు. నాంపల్లి కోర్టు లోపలికి వెళ్ళినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. సో ఇది నాంపల్లి కోర్టు దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్. కొద్దిసేపట్లోనే జగన్మోహన్ రెడ్డి రీచ్ గారు ఉన్నారు, బేగంపేట నుంచి ఇప్పుడే ప్రారంభమయ్యారు. రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా అక్రమ ఆస్తుల కేసు విషయంలో ఆరేళ్ల తర్వాత ఫర్ ది ఫస్ట్ టైం మళ్ళీ వ్యక్తిగతంగా హాజరు కావడం కోసం ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ వస్తున్నారు. నాంపల్లి సిబిఐ కోర్టులో హాజరు కాబోతున్నారు ఆయన. సో ఇప్పటికే బేగంపేట విమానాశ్రయం దగ్గర ల్యాండ్ అయినట్టు తెలుస్తోంది. అక్కడ నుంచి అభిమానులు పెద్ద ఎత్తున ఉండడంతో కొంత పోలీసులు ఇప్పుడున్న సిచ్యువేషన్లో అభిమానులను కంట్రోల్ చేసేంత వరకు బయటకు రావద్దని ఆదేశించినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే ఆయన ఇంకా ఎయిర్పోర్ట్ లోపల వెయిట్ చేస్తూ ఉన్నారు. సో అభిమానులని కంట్రోల్ చేయగానే వన్స్ జగన్ బయటకు వచ్చి అక్కడ నుంచి డైరెక్ట్గా నాంపల్లి సిబిఐ కోర్టుకు చేరుకుంటారు. ఎగ్జాక్ట్గా 11:30కి ఆయన నాంపల్లి సిబిఐ కోర్టుకి చేరుకునే అవకాశం ఉంది. ఇక అక్కడ సుమారుగా 1.5-2 గంటల పాటుగా, అంటే ఎంత టైం వరకు విచారిస్తారో తెలియదు మనకి. బట్ ఆయన షెడ్యూల్ ప్రకారంగా అయితే 12:30కి ఆయన లోటస్ పాండ్కి వస్తారు. 12:30 నుంచి డైరెక్ట్గా ఆయన మళ్ళీ బేగంపేట ఎయిర్పోర్ట్, లోటస్ పాండ్ నుంచి మళ్ళీ ఎయిర్పోర్ట్ అటు టువర్డ్స్ బెంగళూరు వెళ్తారు అన్నట్టుగా ఆయన షెడ్యూల్లో అయితే ఫిక్స్ చేశారు. మరి కోర్టులో ఎంత సమయం పడుతుంది, కోర్టు ఈరోజు ఎటువంటి తీర్పును, అంటే ఈరోజు తీర్పు ఏం రాదు, బట్ విచారణ జరుగుతుంది, ఎటువంటి విచారణ చేస్తారు, కోర్టు ముందు ఎటువంటి సమాధానాలు జగన్ చెప్తారో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో అభిమానుల తాకిడి మనం చూస్తున్నాం. అభిమానుల సంఖ్య ఇంకా పెరుగుతోంది బేగంపేట విమానాశ్రయం దగ్గరికి. సో బేగంపేట దగ్గర పెద్ద ఎత్తున పోలీసులు కూడా మోహరించున్నారు. సుమారుగా 100 మందికి పైగా అక్కడ పోలీసులు ఉన్నారు. కానీ అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ కంట్రోల్ చేయలేకపోతున్నారు. అటు కొంతమంది కీలకమైన నేతలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కూడా చేరుకున్నట్టు తెలుస్తోంది. సో అటు అభిమానులు కూడా వివిధ ప్రాంతాల నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వారే, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి తమ అభిమాన నాయకుడు ఈరోజు కోర్టు ముందు హాజరు కాబోతున్న నేపథ్యంలో ఆయన్ని చూసి వెళ్దామని వచ్చామనేటువంటి మాటని వారంతా చెప్తున్నారు. ఒక్కసారి మళ్ళీ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఎటువంటి సిచ్యువేషన్ నెలకొందో చూద్దాం.